హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు సైకాలజీ బిట్స్ పెరుగుదల, వికాసం మరియు అభ్యాసం నుంచి 40 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి బిట్స్ చేస్తేనే మనకి 30 మార్క్స్ పక్కా అనిపించేలాగా బిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నిరంతరం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. మోర్ అప్డేట్స్తో, మోర్ బిట్స్తో మీ ముందు ఉంటాను. మీ టీచర్ తిరు. లెట్ us ట్రై ఫర్ యువర్ సక్సెస్. మీ సక్సెస్నే కాంక్షిస్తూ ఉంటాం. ఇక బిట్స్ మొదలెడదాం. ఎవరు తన రచనల్లో బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది, ట్యాబ్యులా రసా అని పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జాన్ లాక్. జాన్ లాక్ అభిప్రాయంలో బాల్యంలో పిల్లలు మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది, ట్యాబ్యులా రసా అని ఆయన పేర్కొన్నారు. రెండవది, 1989లో యుఎన్ఓ బాలల హక్కులు ప్రసాదించినప్పుడు ఎన్ని సంవత్సరాల లోపు వారిని బాలలుగా గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ సి, 18 సంవత్సరాలు. యుఎన్ఓ 1989లో బాలల హక్కులు ప్రసాదించినప్పుడు 18 సంవత్సరాల లోపు వారిని బాలలుగా పేర్కొన్నది. మూడవది, బాల్య దశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ సి, కుప్పుస్వామి. ఆయన నిర్వచనమే శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు జరిగిన కాలంగా బాల్య దశను పేర్కొన్నారు కుప్పుస్వామి. నాలుగవది, భారత ప్రభుత్వం పోక్సో, ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి, 2012. అప్పుడే చిల్డ్రన్ గురించి నెంబర్ 1098 అనే నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఐదవది, కుటుంబ ఆర్థిక లేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతృత, పోషణ లేకపోవడం మొదలైన కారకాలు వ్యక్తుల్లో మానసిక గాయాలను రేపుతాయని అభిప్రాయపడినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, టాగాటెన్. ఆయన అభిప్రాయమే తల్లిదండ్రుల యొక్క ఆర్థిక లేమి పిల్లలపై చూపించే ప్రభావాన్ని వివరించారు. ఆరవది, ఈ రకం పెంపక శైలిలో పిల్లలు కుంటనాలకు లోనైనా వారు విరోధాన్ని, పగను ప్రదర్శిస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. అంటే ఎక్కువగా నిరంకుశత్వంగా, అప్రజాస్వామ్యంగా ఉంటే పిల్లలు కూడా కుంటనాలకు లోనైతే వాళ్ళు కూడా తల్లిదండ్రులలాగా విరోధాన్ని, పగను ప్రదర్శిస్తారు. ఏడవది, సంఘ వ్యతిరేక, సమాజ వ్యతిరేక ప్రవర్తన గల పిల్లలు ఏ పెంపక శైలిలో ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి, జోక్యరహిత, అంగీకారతత్వ. జోక్యరహిత పిల్లలైన, అంగీకారతత్వ పిల్లలైన ఈ రెండు పెంపక శైలిలో కూడా పిల్లలు సంఘ వ్యతిరేకంగా, సమాజ వ్యతిరేకంగా శక్తులుగా తయారయ్యే లక్షణాలను కలిగి ఉంటారు. ఎనిమిదవది, పాఠశాలలో పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్రను పోషిస్తాయని చెప్పినది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బిఎఫ్ స్కిన్నర్. స్కిన్నర్ చెప్పినదే ఇది. ధనాత్మక వికాసంలో కీలక పాత్ర పోషించేది పాఠశాలలో పిల్లల యొక్క అభివృద్ధి. తొమ్మిదవది, ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ 1932లో ఎవరు పాఠశాల సంస్కృతి అనే భావనను ప్రస్తావించారు? ఆన్సర్ ఆప్షన్ సి, విల్లార్డ్ వాలర్. ఆయన రచించిన ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ 1932లో రాశారు. ఆ బుక్లో పాఠశాల సంస్కృతి అనే వాతావరణం గురించి ఆయన పేర్కొన్నారు. ఆయన ఎవరంటే విల్లార్డ్ వాలర్. ఆన్సర్ ఆప్షన్ సి. 10వది, ఉన్నత అంచనాలు మెరుగైన ప్రవర్తనకు దారితీయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, పిగ్మేలియన్ ఫలితం. పిగ్మేలియన్ ఫలితం అంటే ఉన్నత అంచనాలు, అంటే ఒక విద్యార్థి పైన ఉన్నత అంచనాలని మనం రుద్దితే అక్కడ మెరుగైన ప్రవర్తనకు కూడా దారి తీయవచ్చు అనేదే ఈ పిగ్మేలియన్ ఫలితం. ఇది ఒక్కోసారి పాజిటివ్, ఒక్కోసారి నెగిటివ్, కానీ ఎక్కువసార్లు పాజిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది అనేదే ఈ పిగ్మేలియన్ ఫలితం యొక్క అంచనా. నెక్స్ట్ బిట్ 11వది, పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటువంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయుట అని చెప్పినది? ఆన్సర్ ఆప్షన్ ఏ, యంగ్. యంగ్ నిర్వచనం ఇది. పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటువంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయుట. 12, పిల్లల పరిశీలనకు అబ్జర్వేషన్ డోమ్ రూపొందించినది? ఆన్సర్ ఆప్షన్ డి, గెసెల్. ప్రయోగ పద్ధతిలో అబ్జర్వేషన్ డోములను పిల్లల పరిశీలన కోసం ఉపయోగించినదే గెసెల్. నెక్స్ట్ బిట్ 13, ప్రవర్తనను అధ్యయనం చేయుటకు శాస్త్రీయ పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రయోగ పద్ధతి. ప్రయోగ పద్ధతినే వస్తునిష్టత ఎక్కువ కాబట్టి దీన్ని శాస్త్రీయ పద్ధతిగా ప్రవర్తన అధ్యయనాన్ని చెప్తారు. 14వది, ప్రయోగం యొక్క సఫలత క్రింది ఏ చరాన్ని అదుపు చేయడంపై ఆధారపడను? ఆన్సర్ ఆప్షన్ సి, జోక్యచరం. జోక్యచరాలన్నింటినీ అదుపు చేస్తే ఈ స్వతంత్ర చరం మీద పరతంత్ర చరం అనేది వస్తుంది కాబట్టి జోక్యచరాలని మనం ప్రయోగ సఫలత కోసం ఎక్కువగా నియంత్రించాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి. 15వది, నియంత్రిత సమూహం కూడా ప్రయోగానికి గురయ్యే నమూనా ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి. ఎలా అంటే ఏక సమూహ నమూనాలో ఒకే సమూహం ఉంటుంది, ముందు నియంత్రితగా తర్వాత ప్రయోగ సమూహంగా ఉంటుంది. అలాగే బిలో ఇచ్చిన భ్రమణ సమూహాల్లో కూడా నియంత్రిత సమూహంగా ఉన్న సమూహం ప్రయోగ సమూహంగా ఉన్న సమూహం నియంత్రిత సమూహంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ నియంత్రిత సమూహం ప్రయోగానికి గురయ్యే సమూహం ఏదంటే ఏక సమూహ నమూనా మరియు భ్రమణ సమూహాల నమూనా. ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి. 16వది, వ్యక్తి చరిత్ర పద్ధతిలో సేకరించిన విషయాన్ని విశ్లేషణపూర్వకంగా వ్యాఖ్యానించి పరికల్పనలు సరిచూసుకోవడం ఏ దశకు చెందను? ఆన్సర్ ఆప్షన్ ఏ, సమస్య నిర్ధారణ దశ. ఇది కూడా సమస్య నిర్ధారణ దశలోనే ఒక వాక్యం. ఇంకా సేకరించిన విషయాన్ని ఒక విశ్లేషణపూర్వకంగా వ్యాఖ్యానించుకోవడం అనేది ఇంకా నిర్ధారణ దశలో వస్తుంది. ఆ తర్వాత నివారణ దశ కోసం వెళ్తారు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ 17వది,
నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి స్టీఫెన్ ఏఏ కోరే. 18వది పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ రచయితలు. ఆన్సర్ ఆప్షన్ ఏ రోసెంథాల్ జాకబ్సన్. ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఇలాగే బిట్ రూపంలో ఇచ్చారు, కానీ ఆన్సర్ ఎక్కడా లేదు, మనం సేకరించడం జరిగింది. పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ రచయితలు రోసెంథాల్ జాకబ్సన్. ఆన్సర్ ఆప్షన్ ఏ. 19వది జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడం. ఆన్సర్ ఆప్షన్ సి పరిణతి లేదా పరిపక్వత. జన్మతః ఉన్న సామర్థ్యాలని వయసుతో పాటు రావడం అనేది పరిపక్వత లేదా పరిణతికి సంబంధించినది. 20వది బాల్యంలో జరిగే మార్పులతో పోలిస్తే నవజాత శిశువులో వికాసం ఎక్కువ వేగవంతంగా సాగును అని చెప్పే వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ డి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఇద్దరిని కంపేర్ చేస్తే, కానీ ఇక్కడ ఒకే వ్యక్తిలో శైశవ దశ బాల్య దశను కంపేర్ చేశారు కాబట్టి ఇది వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. 21 జ్యూక్స్ కుటుంబంలో వికాసం గురించి పరిశీలన జరిపినది. ఆన్సర్ ఆప్షన్ సి డగ్డేల్. జ్యూక్స్ కుటుంబంలో వికాసం గురించి పరిశీలన జరిపినది డగ్డేల్. 22 వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని జన్యు ప్రభావమే అధికమని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ డి ఆల్పోర్ట్ నిర్వచనం ఇది. 23వది ఎడ్యుకేషనల్ డిటర్మినిజం పుస్తకకర్త. ఆన్సర్ ఆప్షన్ సి డబ్ల్యూసి బాగ్లే. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే పుస్తకకర్త డబ్ల్యూసి బాగ్లే. ఈయన పరిసరవాది. 24వది కౌమార మనోవిజ్ఞానం వృద్ధాప్య మనోవిజ్ఞానం అనేవి ఎందులో భాగాలు? ఆన్సర్ ఆప్షన్ సి వికాసాత్మక మనోవిజ్ఞానం. వికాసాత్మక మనోవిజ్ఞానంలోనే బాల్య మనోవిజ్ఞానం, కౌమార మనోవిజ్ఞానం, వృద్ధాప్య మనోవిజ్ఞానం అనేవి భాగాలు. 25వది ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం నవజాత శిశు దశ కాలం. ఆన్సర్ ఆప్షన్ ఏ పుట్టుక నుంచి 2 వారాలు. పుట్టుక నుంచి 2 వారాలు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2 నెలలు 2 సంవత్సరాలని. పుట్టుక నుంచి 2 వారాలే నవజాత శిశు దశ. 26 ఉత్తర బాల్య దశకు చెందని అభిప్రాయము. ఆన్సర్ ఆప్షన్ డి అన్వేషణ వయస్సు. ఈ అన్వేషణ వయస్సు అనేది పూర్వ బాల్య దశకు సంబంధించిన అభిప్రాయము. ఇది ఉత్తర బాల్య దశకు చెందదు. నెక్స్ట్ బిట్ 27వది సాధారణంగా పిల్లలు మొదటి పన్ను ఎప్పుడు ఏర్పడను? ఆన్సర్ ఆప్షన్ సి 6 నుంచి 8 నెలలు. ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. 6 నుంచి 8 నెలల్లో మొదటి పన్ను అనేది పిల్లల్లో వస్తుంది. 28 సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ ఏ హార్లాక్ నిర్వచనం ఇది సాంఘిక వికాసం గురించి. నెక్స్ట్ బిట్ 29వది ఎమోషన్ అనే పదం ఎమోవర్ అనే ఏ భాషా పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్. ఎమోషన్ అనేది లాటిన్ భాషా పదమైన ఎమోవర్ నుంచి వచ్చినది. 30 ఉద్వేగాలు కలిగించే ఉద్దీపన తీవ్రతకు అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ శైశవ దశ. ఇక్కడ ఉద్దీపన తీవ్రతకు అవసరమైన దానికంటే ఎక్కువ ప్రతిస్పందిస్తారు. ఇంక రెండవ ఉద్దీపన వచ్చిన వెంటనే మొదటి ఉద్దీపన కూడా మర్చిపోతారు. 31వది ఉద్వేగ కెథార్సిస్ అంటే? ఆన్సర్ ఆప్షన్ బి ఉద్వేగ ఒత్తిడి నుండి కాపాడుకోవడానికి చేసే పని. ఒక ఉద్వేగాన్ని మర్చిపోవడానికి చేసే పనే ఈ ఉద్వేగ కెథార్సిస్. 32 ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితియే. ఆన్సర్ ఆప్షన్ డి వ్యాకులత. ఇది వ్యాకులత యొక్క నిర్వచనము. ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితి. 33వది ఇది మొదటి సాంఘిక స్థాయి. ఆన్సర్ ఆప్షన్ బి నవ్వడం అనేది మొదటి సాంఘిక స్థాయి. 34 మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది. ఆన్సర్ ఆప్షన్ బి ఫోనాలజీ. దీన్ని ఫోనెటిక్స్ అంటారు. ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది ఫోనాలజీ లేదా ఫోనెటిక్స్. ఆన్సర్ ఆప్షన్ బి. 35వది ఎల్ఏడి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ గురించి వివరించినది. ఆన్సర్ ఆప్షన్ సి చామ్స్కీ. ఆయన యొక్క భాషా సిద్ధాంతం గురించి అందులో ఎల్ఏడి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ గురించి వివరించారు. 36 కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి అనేది ఎన్నవ స్థాయి? ఆన్సర్ ఆప్షన్ బి 2వ స్థాయి. ఇది దశ అయితే 3వది, స్థాయి అయితే 2వది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ అడిగింది స్థాయి కాబట్టి 2వ స్థాయి. 37 పిల్లల్లో ఆత్మభావన ఏర్పడే దశ. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ. ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. 38 ఎన్ని రోజుల వయసులో ఉన్న శిశువు సాధారణంగా తల్లి వాక్కు గుర్తించగలడు? ఆన్సర్ ఆప్షన్ బి 7 రోజులు. 7 రోజుల శిశువు తల్లి వాక్కును గుర్తించగలిగే సామర్థ్యం వస్తుంది. 39వది ఏ క్రీడ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యమని చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ సమాంతర క్రీడ. సమాంతర క్రీడే పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం, కానీ ఇక్కడ కలిసి ఆడరు. 40వది మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంజే హెర్కోవిట్స్. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని చెప్పినది ఎంజే హెర్కోవిట్స్. ఇవి ఫ్రెండ్స్ టాప్ సైకాలజీ బిట్స్ పెరుగుదల వికాసము మరియు అభ్యసనం నుంచి ఎలాంటి బిట్స్ చేస్తేనే మనకి సైకాలజీలో
30కి 30 మార్క్స్ వస్తాయి. అలాగే టెట్ స్కోర్ కూడా 140+ వస్తుంది. ఇది మీ టీచర్ తీరు అందించే సైకాలజీ బిట్స్. ఇలానే మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.